అమర్ కాపాడు అమర్ అంటూ మనోహరి వేలాడుతూ ఉంటుంది. మనోహరి నా చెయ్యి పట్టుకో అని అమర్ అరుస్తూ ఉంటారు. ఈ లోపలే చెంబ పిల్లలు మొత్తం కూడా ఆరు పాప రాజుగారి దగ్గరికి వచ్చి ఆంటీ జాగ్రత్త జాగ్రత్త అని కింది నుండి చెప్తూ ఉంటారు. అప్పుడే అమర్ అమ్మో నా ఫోన్ తీసుకొని రాతోడికి ఫోన్ చేసి ఇవ్వు అని చెప్పటంతో అలాగేనని స్పీకర్ ఆన్ చేసి అమ్ము ఫోన్ చేతిలో పట్టుకొని ఉంటుంది. సార్ నేను అక్కడికే బయలుదేరి వస్తున్నాను సార్ అని రాథోడ్ చెప్తుంటే, రాథోడ్ మనోహరి ప్రమాదంలో ఉంది. మన వాళ్ళకి ఫోన్ చేసి నెట్ తీసుకురా అని అమర్ ఫోన్‌లో చెప్తాడు. చెడుపుకురా చెడేవంటే ఇదేనేమో మనోహరి తాను తీసుకున్న గోతిలో తానే పడింది అని చెంబ మనసులో అనుకుంటూ మేడం మేడం అని పైకి మాత్రం జాలి చూపిస్తూ ఉంటుంది. అమ్మో నువ్వు వెళ్ళి తాడు తీసుకురా అని అమర్ చెప్తాడు. ఈ లోపలే రాథోడు మిగతా ఆర్మీ ఆఫీసర్స్ ఒక నెట్ తీసుకొని సార్ పొజిషన్స్ సార్ అంటూ కింది నుంచి అరుస్తూ ఉంటారు. అనవసరంగా సార్ ఈ మనోహర్ని కాపాడుతున్నాడు, కింద పడి కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటే చాలా బాగుండేది అని రాథోడ్ మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు. మనోహరి నెట్లోకి జంప్ చేసేసేయ్ అని అమర్ చెప్తుంటే, నో నో అమర్ నా వల్ల కాదు అమర్ అని మనోహరి భయపడుతూ ఉంటుంది. ఆంటీ ఏం కాదు జంప్ చేసేయండి వీళ్ళు పట్టుకుంటారు అని పిల్లలు కూడా చెప్తూ ఉంటే, అవును మేడం దూకేయండి మేం పట్టుకుంటాం అని రాజుగారు రాథోడ్ ఆర్మీ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు. అవును మనోహరి నువ్వు వదిలేసేయి చెయ్యి వదిలేసి నువ్వు ముందు జంప్ చేయి అని అమర్ చెప్పటంతో ఇక మనోహరి కిందికి దూకేస్తుంది. అలా మనోహరికి ఎటువంటి గాయాలు చిన్న గాయం కూడా కాకుండా నెట్‌లో పట్టేసుకుంటారు. అయితే మనోహరి చాలా భయపడిపోయి, షాక్‌లో ఉండిపోయి, తేరుకోలేక చాలా టెన్షన్ పడుతూ చుట్టూ చూస్తూ ఉంటుంది. మనోహరి ఆర్ యూ ఆల్ రైట్? నీకేమీ కాలేదు కదా? అని అమర్ వచ్చి అడుగుతూ ఉంటాడు. ఈ లోపల రాజుగారు బాగీకి ఫోన్ చేస్తారు. బాబాయ్ బాబాయ్ మీరు ఆ ఇంటికి వెళ్లారా? అక్కడ ఏం జరిగింది? అని బాగీ అడుగుతూ ఉంటే, అమ్మ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం జరిగిందమ్మా అని రాజుగారు అంటే, ఏంటి బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు? అమ్ముకా? అని బాగీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. కాదమ్మా మనోహరికి మేడపై నుంచి కింద పడిపోయింది. సారు కాపాడేశారు. పక్కనే అమ్ము కూడా ఉంది అని రాజుగారు చెప్పటంతో, అవునా అమ్ముకేం కాలేదు కదా? బుజ్జమ్మ బాగానే ఉంది కదా? అని బాగి అడుగుతూ ఉంటుంది. బుజ్జమ్మకి ఏమీ కాలేదమ్మా బాగుంది. నువ్వేమీ కంగారు పడకు అని రాజుగారు ఫోన్ పెట్టేస్తాడు. ఏమైందే చెప్పవే అని కరుణ అడుగుతూ ఉంటే మనోహరి కింద పడిపోయిందంట. అయితే ఎవరికీ ఏమీ కాలేదు. అమ్ము కూడా పక్కనే ఉందంట అని బాగి చెప్పటంతో చెప్పానా ఖచ్చితంగా ఇది ఆ మనోహరి కుట్రే. అమ్ముని కింద పడేయటానికి మనోహరి కుట్ర చేసి ఉంటుంది. ఆ దేవుడు ఉన్నాడే దాని ప్లాన్ దానికే తిప్పికొట్టాడు. నేను చెప్పానా ఇదంతా ఆ మనోహరి కుట్రే అని కరుణ అంటే, అది కాదే బుజ్జమ్మ కూడా అక్కడే ఉంది. కానీ మనోహరి ప్లాన్ సక్సెస్ అయ్యి అమ్ముకి ఏదైనా అయి ఉంటే అని భాగి అంటోంది. ఏయ్! కాస్త నోరు మూస్తావే? అయినా కూడా ఇప్పుడు బుజ్జమ్మ జాతకం వల్ల ఆ మనోహరికి కూడా ప్రాణగండం అని మాట్లాడుతున్నావా? అని కరుణ అంటే, అది కాదే అమ్ముకేదైనా అయి ఉంటే అని భాగి అంటుంది. ఏయ్! ఈ పిచ్చి జాతకాల్ని నువ్వు మళ్ళీ ఇదే మాట్లాడుతున్నావేంటి? పంతులు ఏమైనా వీర బ్రహ్మేంద్ర స్వామి పోతులూరా? లేకపోతే నువ్వు వాడి మాటలు నమ్ముతూ కూర్చున్నావు. నీతో గిట్ల కాదే ముందు రా ఆ పంతుల దగ్గరికి వెళ్దాము అని కరుణ అంటుంది. అది కాదే నాకేమైనా పర్వాలేదు పిల్లలకేమైనా అయితే నేను తీసుకోలేనే అని బాగి అంటుంది. రావే రా వెళ్దామని కరుణ చేయి పట్టుకొని లాగుతూ ఉంటే ఎక్కడికే వద్దే అని బాగి అంటుంది. లేదు ఈరోజు మనం బంతుల్ని కలుస్తున్నాం అంతే రా ఇంకేం మాట్లాడకు అని కరుణ బాగిని లాక్కు వెళ్తుంది. ఇక మనోహరి ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని టెన్షన్ పడుతూ వాటర్ తాగుతూ ఉంటుంది. ఆర్ యూ ఓకే మనోహరి అని బుజ్జమ్మ అరుంధతిలాగా మాట్లాడడంతో మనోహరి చాలా వణికిపోతూ షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అయితే గ్యాప్ ఇచ్చి ఆంటీ మీరెక్కడ కింద పడిపోతారో మీకేదైనా కాళ్ళు చేతులు విరిగిపోతాయో అని నేను ఎంత కంగారు పడ్డానో అని బుజ్జమ్మ అంటే, అవునాంటీ మీరు కనుక ఆ పైనుంచి కింద పడిపోయి ఉంటే ఖచ్చితంగా కాలు చెయ్యి విరిగిపోయి ఉండేదని అంజు కూడా చెప్తుంది. కాళ్ళు చేతులు మాత్రమే కాదు మెడ కూడా విరిగిపోయి ఉండేదని ఆకాష్ అంటే, అప్పుడు ఆంటీ వీల్ చైర్‌కే పరిమితం అయ్యి ఉండేది అని అమ్ము, ఆనంద్ చెప్తూ ఉంటారు. ఆపండి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అమర్ అరుస్తూ, అయినా నువ్వు పైకెందుకు వెళ్ళావు మనోహరి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. పైకెళ్ళిన వాళ్ళు కిందికెందుకు దూకారు? ఈ వయసులో మీకు ఫీట్లు చేయటం అవసరమా? వయసైపోయింది కదా అని రాథోడ్ అంటాడు. నేనెందుకు ఫీట్లు చేస్తాను రాథోడ్ కాస్త ఊరుకుంటావా? యాదమ్మ అమ్ముని బట్టలారేయమని చెప్తే అమ్ముకి హెల్ప్ చేద్దామని వెళ్ళాను. పొరపాటున స్లిప్ అయి పడిపోయాను అని మనోహరి చెప్తుంది. యాదమ్మ ఇదంతా నీ వల్లే. ఇక మీదట పిల్లలకి ఏ పని చెప్పకు. ఏదైనా సరే నువ్వే చెయ్యి అని అమర్ చెప్పటంతో, అలాగే సార్ ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అని యాదమ్మ చెప్తుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలి కదా! వెళ్ళి రెడీ అవ్వండి అని అమర్ చెప్పటంతో పిల్లలు వెళ్తారు. రాజుగారు మీరు తీసుకొచ్చిన భోజనం అదిరిపోయిందనుకోండి. ఆ పాయసం గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు అని రాజుగారికి మాటలు చెప్తూ బయటికి తీసుకువెళ్తాడు.
నేను నీకు ముందే చెప్పాను కదా మనోహరి జాగ్రత్తగా ఉండమని. చూడు ఎలా జరిగిందో అని చెంబ అంటే సమయానికి అమర్ వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. లేకపోతే ఈ పాటికి బాగి ఆ పిల్లని తీసుకొని దూరంగా వెళ్ళిపోయి ఉండేది అని మనోహరి అంటే, చూడు సమయానికి అమర్ వచ్చాడు కాబట్టి నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. నేను గవ్వలు వేసి ముందే చెప్పాను కదా! నీకు ఈ కొత్త సంవత్సరంలో అసలు ఏమీ బాగోలేదు అని. చాపకి ఈత నేర్పిస్తానని నువ్వే మొండిగా వాదించావు అని చెంబ అంటే, ఇప్పుడు నేను బ్రతికి బయటపడ్డాను కదా! ఇప్పుడు ఆ బాగీ సంగతి చూడాలి అని మనోహరి అంటే, నువ్వు కాదు చూసేది మొత్తం కూడా ఇక మీదట బాగీనే చేస్తోంది. నువ్వేమీ చేయలేవు మనోహరి. ఆ బాగీకి డౌట్ వచ్చింది. అందుకే నిన్న తన ఫ్రెండ్ కరుణని ఇక్కడికి పంపించింది. ఈరోజు ఆ పిల్ల అరుంధతిని ఇంటికి పంపించింది. ఇప్పుడు ఆ పంతులు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటుంది అని చెంబ అంటే, అయితే నేను బాగీకి పెట్టిన భయం పోయిందనమాట అని మనోహరి అంటుంది. అవును, తనకు భయం పోయి నిన్ను భయపెట్టాలనుకుంటోందని చెంబ చెప్తుంది. అయితే వెంటనే గద్దని పిలిపించు చెంబా అని మనోహరి అంటే, ఎందుకు మళ్ళీ అమ్మపై దాడి చేయిస్తావా అని చెంబ అంటుంది. కాదు, ఆ పిల్ల అరుంధతి మీద దాడి చేయిస్తానని మనోహరి అంటే, చిన్న పిల్ల కదా, అంత పెద్ద గద్ద దాడి చేస్తే చచ్చిపోతుంది మనోహరి అని చెంబ అంటే, చచ్చిపోని బాగి జీవితాంతం భయపడుతూ బ్రతకాలి. నా జోలికి వస్తే ఇలాగే ఉంటుంది. ఆ అరుంధతిని చంపేశాను, ఈ పిల్ల అరుంధతిని కూడా చంపేస్తానని మనోహరి చెప్తుంది. పిల్లలు రెడీ అవుతూ ఉంటే ఆరు పాప వాళ్ళని చూస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ తిరుగుతూ అమర్ గదిలోకి వచ్చి అక్కడ ఉన్న తన చిన్నప్పటి ఫోటోని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటుంది. వాష్రూమ్లో నుండి అప్పుడే బయటికి వచ్చిన అమర్, "బుజ్జమ్మ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?" అని అమర్ అడగటంతో, "ఈ ఫోటో ఎవరిదండి?" అని తన ఫోటోని చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. "అంజు అక్కన ఇందులో ఉన్నది, చెప్పండి మాట్లాడండి" అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, "అది నా చిన్న కూతురి ఫోటో" అని అమర్ చెప్తాడు. తనిప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ ఉంది? అని పాప అడుగుతూ ఉంటే, తను ఊరెళ్ళిందని అమర్ చెప్తాడు. ఎప్పుడు వస్తుందని ఆరు పాప అడుగుతూ ఉంటే, ఏమో తెలీదని అమర్ చెప్తాడు. అదేంటి, ఎప్పుడు వస్తుందో తెలియకుండా ఉండటం ఏంటి? అన్నట్లు ఈ ఇంట్లో మిస్సమ్మ అని ఒకరు ఉండేవారంట కదా! ఇప్పుడు ఆవిడ ఎక్కడ? అని ఆరు పాప ప్రశ్నిస్తూ ఉంటే, తను కూడా ఊరెళ్ళిందని అమర్ చెప్తాడు. తనెప్పుడు వస్తుందని ఆరు పాప అంటే, ఏమో తెలీదని అమర్ అంటాడు. ఏ ఎందుకు తెలీదు? అని పాప అంటే, ఆ ప్రశ్నకి సమాధానం 5 ఏండ్లుగా నేను వెతుకుతున్నాను అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటారు. అక్కలు, అన్నయ్యలు మిస్సమ్మ గురించి చాలా బాగా చెప్తుంటారు. నాకు ఆవిడ్ని చూపిస్తారా? అని బుజ్జమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. అమర్ కుప్పకూలి బాధపడుతూ ఉంటే, మిస్సమ్మ ఫోటో బీరువాలో ఉంది కదా! ప్లీజ్ అండి చూపించండి. ఎలా ఉందో నాకు తెలియాలి చూపించండి అని అడుగుతూ ఉంటే, ఇక్కడ లేని తన్ని ఎందుకు చూపించాలి? ఎలా చూపించాలని అమర్ అంటాడు. ప్లీజ్ అండి, నాకు చూడాలని ఉంది. చూపించండి. నేను బుజ్జమ్మని అడుగుతున్నాను. అరుంధతిని అడుగుతున్నాను. ప్లీజ్, ప్లీజ్ అని బతిమలాడుతూ ఉండటంతో ఇక అమర్‌కి ఆరు గుర్తుకు వస్తూ ఉంటుంది. వెంటనే అమర్ బీరువాలో ఉన్న బాగి ఫోటోని తీసుకొచ్చి పాప చేతుల్లో పెడుతూ ఉంటాడు. మరి పాప ఇప్పుడే బాగి ఫోటోని చూస్తుందా? లేకుంటే కొన్ని ఎపిసోడ్‌లు జరగాల్సి ఉంటుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.